దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, మీ అందరికీ నా నిండి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించబడును గాక. ఆమేన్. చాలా సంతోషం. మా దైవ సన్నిధి మినిస్ట్రీ కొరకు మీ అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలా నిండి వందనాలు. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించబడును గాక. ఈ నెల దేవుడు వాగ్దానం చేసిన ప్రతి సంవత్సరం జరిగే 10 రోజుల ఉపవాస ప్రార్థన పండుగలు ఈ సంవత్సరం ఆగస్టు 23వ తారీఖు నుంచి మరి సెప్టెంబరు 1వ తారీఖు వరకు 10 దినాల ఉపవాస ప్రార్థన పండుగలు జరుగుతాయి. మరి మా 2వ తేదీన భోజనాల కార్యక్రమం. దయచేసి ఈ సంవత్సరం దేవుడు అద్భుతంగా జరిగించాలని హృదయపూర్వకంగా మీ ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకుంటారని ముందుగా ఈ విషయాలు ఉంచుతున్నాను. చాలా సంతోషం. మరి చాలా అద్భుతమైనటువంటి రీతిలో ప్రతి సంవత్సరం జరిగే పండుగలు, ప్రతి సంవత్సరం జరిగే ఉపవాస కూడికలు దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో 24 సంవత్సరాలు పూర్తయి 25 సంవత్సరంలో అడుగుపెట్టిన మా పరిచర్యను ఎంతో దేవుడు దీవిస్తూ ఈ కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరిగించిన ప్రియ పరలోకపు తండ్రికి ఆయనకి ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేను. చాలా సంతోషం. చూడండి, దేవుని వాక్యాన్ని చూసుకుందాం. బైబిల్ గ్రంథంలోంచి ద్వితీయోపదేశకాండము పిల్లరా 4వ అధ్యాయము 4వ వచనం. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు, బ్రతికి ఉన్నారు. ఎవరిని హత్తుకుంటే అంటే దేవుని వాక్యం చెప్తుంది, పిల్లరా, ప్రభుని హత్తుకున్న వారందరూ బ్రతుకున్నవారని బైబిల్ చెప్తా ఉంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన అంటాడు 4వ వచనంలో, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత అర్థం ఉందో ఈ మాటలో. కాబట్టి మనము దేనిని హత్తుకొనినా అంతంత మాత్రమే. కానీ దేవుని వాక్యాన్ని హత్తుకుని ప్రభుని హత్తుకొనినటువంటి మన జీవితంలో ఏది కోల్పోయామో, ఏది పోగొట్టుకున్నామో మరలా దేవుడు తిరిగి ఇవ్వడానికి దేవుడు సమర్థుడు గనుక ఆయన అంటాడు, బ్రతుకున్నవారే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు బ్రతుకున్నవారు అంటే బైబిల్ చెప్తా ఉంది సజీవులే. చూడండి, సజీవులే బైబిల్ చెప్తా ఉంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన అంటాడు, నేటి వరకు మీరు బ్రతుకున్నట్టే. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథములో మనం చూస్తే మరి చనిపోతే ఏం చేయలేం, బ్రతుకున్నవాడు ఏదైనా చేయగలుగుతాడు. అందుకని ఆయన అంటాడు, నేటి వరకు, రేపటి వరకు. పిల్లరా, మరి దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన అంటాడు, నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఆయన అంటాడు బైబిల్ గ్రంథంలో మనము పిల్లరా దేవుడు ఎన్నో విషయాలు బోధిస్తూ ఉన్నాం. అక్కడే 2వ వచనం చదివితే, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొంటి యందును నేను మీ ఆజ్ఞాపించిన మాటలలో దేనిని కలపకూడదటండి, దేనిని తీసివేయకూడదట. కాబట్టి నేటి వరకు మీరు సజీవులుగా ఉండాలి, బ్రతికి ఉండాలి క్రీస్తులో. అంటే ఏం చేయాలంట? బైబిల్ చెప్తా ఉంది, ప్రభుని హత్తుకోవాలి. హల్లెలూయా. హత్తుకోవాలి, కలిగి ఉండాలి, పిల్లరా కలిసి ఉండాలి. ఆయన అంటాడు, సహవాసమందును, రొట్టె విరిచిటి యందును, సహవాసమందును, బోధించుడి యందును మరి ఎడతెగక ఉందుము. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తా ఉంది సహవాసం. ఎవరితో సహవాసం చేయాలి అంటే దేవునితో సహవాసం చేస్తే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారండి, ఆయన వాగ్దానం చేసిన తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటాడు 7వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనముకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎవరు సమీపంగా ఉన్నారంట? ఏ గొప్ప దేవుడు. ప్రార్థన చేసినప్పుడల్లా ఏమండి, మనం ఒకసారి వచ్చి రెండోసారి వస్తే తీసుకుంటాం, అవునా కదా మనుషులు. కానీ ప్రభు పిల్లరా అడుగునప్పుడల్లా, ప్రార్థించినప్పుడల్లా
దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడల్లా, ఎంత అర్థం ఉందండి ఆ మాటలో. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఆయన అంటాడు, ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి ఎంత అర్థం ఉందో. రాత్రి పగలో ఏ టైం అయినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎప్పుడైనా పిల్లరా ప్రార్థించినప్పుడల్లా దేవుడు మనకి సమీపంగా ఉన్నాడంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన అంటాడు, సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరు సమీపంగా ఉన్నారు? మనం ప్రార్థన చేసినప్పుడల్లా సహాయం చేస్తూ ఉన్నాడంట. మనుషులు ఒక్కసారి సహాయం చేసి తర్వాత చేయలేరండి. మనుషులు పిల్లరా ఒక్కసారి సహాయం చేసి చేయలేరు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడల్లా ఆయన మనకి సమీపంగా ఉన్నాడంట. హల్లెలూయా. చూసారండి, చాలా అద్భుతమైన విషయం. ఎంత గొప్ప దేవుడైనా. ఒక సహోదరి ఏడుస్తూ, నా కుమార్తెకి వివాహం జరగాలి, నా కుమార్తెకి మ్యారేజ్ జరగాలి, మా దగ్గర ఏ డబ్బు లేదు, చాలా కొదువుగా ఉంది, మాకు సమయం వచ్చింది, డబ్బు అవసరం అని ఏడుస్తూ ఉంటే తండ్రి వాగ్దానం చేశాడు, అద్భుతంగా జరిగిస్తానని ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. పిల్లరా, ఎందుకు ఏడుస్తున్నావు నా కుమారి? నీకు నేను లేనా? ఇదిగో డబ్బు అని చెప్పి చక్కటి దర్శనంలో ఒక కట్ట చూపించారంటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, కొన్ని రోజులకి సమయం రాగానే, ఆ సమయం వస్తూ ఉన్నప్పుడు పిల్లరా నిజంగా బంధువులు కాదంట, స్నేహితులు కాదంట, నిజంగా చాలా దూరపు బంధువులు ఎవరో కావలసిన వారు కాదంటండి. నిజంగా వాళ్ళ ద్వారా కార్యం జరిగిందంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారండి ఎంత సమీపంగా ఉన్నాడైనా, ఎంత దగ్గరగా ఉన్నాడైనా. ఇక్కడ మనం వాక్యం చూస్తే 7వ వచనములో, ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత అర్థం ఉందండి ఆ మాటలో. ప్రియ సహోదరి, చాలా కష్టకాలంలో నీవు ఉండొచ్చు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి నీకు ఉండొచ్చు. కానీ ప్రార్థన చేస్తే ఆయన త్వరగానే జవాబిస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రార్థన చేస్తే త్వరగా జవాబిస్తాడు ఆయన. నీ బంధువులు నీకు మోసం చేయొచ్చు, నీ రక్త సంబంధులు నీకు మోసం చేయొచ్చు, కానీ నీ కుటుంబం వారే నీకు మోసం చేయొచ్చు, కానీ ఆ ప్రభు మాత్రం ఎప్పుడు విడిచిపెట్టడండి. అందుకని ఆయన అంటాడు, చాలా అద్భుతం. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన హత్తుకున్న వారు బ్రతుకున్నవారే, బ్రతుకున్న వారికి ఆయన కార్యాలు చేస్తాడండి. అవును కదా? అందుకని మనం బ్రతుకుండాలంటే ఆయన హత్తుకోవాలి. మనము సజీవంగా ఉండాలి అంటే ఆయన హత్తుకోవాలి, ఆయనతో సహవాసం కలిగి బ్రతకాలి. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన బ్రతుకున్న దేవుడు అని చెప్పి, సజీవుడు అని చెప్పి బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లరా, దేవుడు వాగ్దానం చేస్తూ ఆయన అంటాడు, చాలా శ్రమలు నీకు వచ్చినా, కష్టాలు నీకు వచ్చినా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము పిల్లరా, బైబిల్ గ్రంథంలో చక్కని మాట 29వ వచనంలో మనం చూస్తే, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల, నీ దేవుడైన యెహోవా, చూడండి బైబిల్ గ్రంథంలో చాలా చక్కని మాట, నీ పూర్ణ హృదయముతోనూ ఆత్మతోనూ వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా. ఎలా వెతకాలి అంటే ఆయన్ని పిల్లరా, నీ అవసరత ఎలా తీరుస్తాడైనా, ఎలాగ తీరుస్తాడు, ఎలాగ నీకు సహాయం కలిగిద్ది బైబిల్ చెప్తా ఉంది. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల, దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుణ్ణి వెదికితే నీకు సహాయం కలిగిద్దండి. హల్లెలూయా. మనం ఏదేదో వెతుకుతాం, ఎక్కడెక్కడో వెతుకుతాం, ఏదో చేస్తాం, కానీ దేవుడు సమీపంగా ఉన్న దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా, బైబిల్ చెప్తా ఉంది పిల్లరా, ఆయన్ని వెదికిన ఎడల
నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా, నేనే చదువుతున్నాను. చాలా సంతోషం. చూడండి, చాలా సంతోషం. పిల్లరా, బైబిల్ గ్రంథములో మనం చూస్తే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అసలు ఆయన ప్రత్యక్షం అవుతే పిల్లరా మరి నిజంగా ఎంత ఆనందం కలిగిద్ది, ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమయ్యి నీ బాధ అంతా తీరిపోద్దండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన నీ కష్టాలు, నీ ఇబ్బందులు, నీ ఇరుకులో దేవుడు నీకు విశాలతనిస్తానని ఆయన వాగ్దానం చేశాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా, మనం వెదగటంలో మరి చాలా వెదగటంలో చూడండి, వెతికినప్పుడు ఆయన దొరికే దేవుడు. ఆయన కనబడతాను, ప్రత్యక్షమవుతాను, మాట్లాడతానని చెప్పాడు ఆయన. కాబట్టి లోకములో మనుషులు మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆయన మాట్లాడతాడా, కనబడతాడా, ప్రత్యక్షమవుతాడా, లేకపోతే ఏది పిల్లరా భయంకరంగా మరి మనుషుల మాటలు. కానీ మనము ఎలా వెతికితే ప్రత్యక్షమవుతాడు ఆయన. పిల్లరా, బైబిల్ గ్రంథములు మనం చూస్తే ఎలాగ వెతికితే ఆయన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఆయన వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడంటండి. తప్పనిసరిగా, ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఆయన ఖచ్చితంగా మాట్లాడే దేవుడు అండి ఆయన. హల్లెలూయా. ఆయన నీకు జవాబిస్తాను అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఖచ్చితంగా ఈ కార్యాన్ని చేస్తానని ఆయన సూటిగా చెప్తాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే మనం ప్రార్థన చేయక, ఖచ్చితంగా మాట్లాడక, దేవునితో సహవాసం చేయక, ఏదో ఒక 2 మాటలు అనుకుని 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని చాలా మరి గంటలు సమయం వెయిట్ చేసుకుని మనుషులతో మాట్లాడుతూ సమయాన్ని మరి సద్వినియోగం చేసుకోకుండా లోకములో గడిపితే ఆయన నీకు ఏం ప్రత్యక్షమవుతాడు చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బైబిల్ చెప్తా ఉంది, నేను ప్రత్యక్షమవుతాను ఎప్పుడు అంటే పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో వెతికినప్పుడు మాత్రమే. దేవుని స్తోత్రం కలిగిన గాక. అలాగ మీరు వెతికితే ఆయన కనపడే దేవుడు అంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బైబిల్ గ్రంథములో మనం చూస్తే అసలు ఆయన మాటలు ఎంతో అర్థాన్ని ఇచ్చేవి. ఆయన మాటలో ఎంతో అర్థం ఉంది ప్రియ సహోదరుడా. ఆయన మాటలో ఎంతో శక్తి ఉంది. ఆయన మాటలో ఎంతో జీవం ఉంది. ఆయన మాట నిన్ను బ్రతికించేది, ఆయన మాట నీకు జీవాన్ని ఇచ్చేది. ఆయన సర్వశక్తిమంతుడిని మాత్రము నీవు మర్చిపోవద్దు. హల్లెలూయా. అందుకని ఎవరితో స్నేహం చేయాలి అంటే యేసయ్యతో స్నేహం చేయాలి. యేసయ్యతో స్నేహం చేస్తూ ఆయన అంటాడు, ఇదిగో మరి దేవుడుగా గల జనులు ధన్యులు, అయితే ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడిస్తే అనేక వ్యాధులు, మరణాలు నేను తీసివేస్తానని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీ దేవుడైన యెహోవాను హత్తుకున్న మీరు బ్రతుకున్నట్టే. హల్లెలూయా. చూడండి, హత్తుకున్నవాడు, సహవాసం చేసేవాడు. పిల్లరా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన అంటాడు చాలా చక్కని మాటలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హత్తుకోవడం ఉండదు, ఆయన్ని వెంబడించడం లేదు, ఆయన సహవాసం లేదు, కాలక్షేపం చేస్తూ ఉన్నాం. ఎలాగ ప్రత్యక్షమవుతాడు ఆయన నీకు అంటే, ప్రియ సహోదరి, దుఃఖపడుతున్న సమయాల్లో దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు ఆయన మాత్రమే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని చివరి దినాల్లో ఉన్నాం. ఈ వాక్యం కరువు అవుతుంది. ఉండే కొలదు బాధలు, ఉండే కొలదు సమస్యలు, ఉండే కొలదు ఏం జరిగిద్దో దేశంలో, రాష్ట్రంలో పిల్లరా మనము చూస్తే వింతలు, విడ్డూరములు. బైబిల్ చెప్తా ఉంది, దేశంలో భక్తుడు లేకపోయినే అంటా ఉందండి బైబిల్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. భక్తుడు లేకపోయిన దేశంలో చూడండి, భక్తిని కూడా విడిచిపెట్టేటువంటి పరిస్థితి వస్తుందంటండి ఇంకా ఉండే కొద్ది. హల్లెలూయా. అందుకని ఆయన అన్నాడు దేశంలో భక్తుడు లేకపోయిన. భక్తి జీవితం కూడా విడిచిపెట్టి వారు ఆ స్వలలాశాలకి వారు ఏమైపోతారు చెప్పండి, వారి సంతోషమే అనుకుంటారు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఈ చివరి దినాల్లో ఉన్నాం, ఈ కడవరి దినాల్లో ఉన్నాం. కాబట్టి నీకు ఇచ్చిన భక్తిని నీవు ఏం చేయాలి అంటే పిల్లరా, వరకు కడవరి వరకు దాన్ని మరి ఆయన అంటాడు చాలా గట్టిగా పట్టుకోనండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
మీరు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకోండి. ఏం పట్టుకున్నారు మీరు అంటే విశ్వాసం. ఏం పట్టుకున్నారు అంటే రక్షణ. ఏం పట్టుకున్నారు అంటే ఆశీర్వాదం. ఏం పట్టుకున్నారు అంటే నిత్య జీవం. ఏం పట్టుకున్నారంటే ఆయనతో ఉండే భాగ్యం. థ్యాంక్ యూ. కాబట్టి ప్రియ సహోదరి, ఆయన అంటాడు, నువ్వు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకును. ఏం కలిగి ఉన్నాం? ఏమేమి కలిగి ఉన్నావు ప్రియ సహోదరి? ఈ లోకములన్నీ కలిగి ఉండొచ్చు కానీ, ఈ లోకములన్నీ నీకు ఉండొచ్చు కానీ ఆయన లేకపోతే వ్యర్థం. అందుకనే చివరి దినాల్లో యేసయ్య అంటాడు, ఆయన ప్రత్యక్షమయ్యే దినాల్లో మనం ఉన్నాం. ఆయన ప్రత్యక్షమయ్యే దినాల్లో ఉన్నాం. తండ్రి, నీవు నాకు ప్రత్యక్షం అవ్వాలి. హల్లెలూయా. చూడండి, ఎన్నోసార్లు ప్రభు చాలాసార్లు పిలుస్తూ, చాలాసార్లు నన్ను పేరు పెట్టి పిలుస్తూ, చాలాసార్లు నా చేయి పట్టుకుని లేపి నడిపిస్తూ, చాలాసార్లు అనేక దర్శనాలు ప్రభు నాకు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని మనం ఎవరి కోసం మనం భయపడవలసిన పని లేదు. యేసు ప్రభుని మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ, ఆయనలో జీవిస్తూ, ఆయనతో సహవాసం చేస్తూ, ఆయన హత్తుకున్న వారే బ్రతుకున్నట్టు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియ సహోదరి, ఆయన అంటాడు, ఆయనతో మనము చూడండి ప్రత్యక్షం అవుతాడు అంటే ఆయన ఒక గొప్ప స్వరూపి. ఆయన మనతో మాట్లాడతాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి అలాంటి మాట్లాడే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అలాగ మనం పిల్లరా కనికరమ గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక దేవుని వాక్యం చెప్తా ఉంది, ఇంకా ఏం చేయాలి నువ్వు ప్రభులో, ఇంకా ఎలాగ ఆయన్ని వెంబడించాలి, ఎలాగ ఆయనతో సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, కష్టం వచ్చిందంటే మానేస్తూ ఉంటారు. బైబిల్ చెప్తా ఉంది, కష్టంలోనే మనం ప్రభుని వెతుక్కుంటూ వెళ్ళాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి మా ముందు. నిజంగా చాలా అద్భుతమైన సాక్ష్యాలు. ఆయన కనికరమ గల దేవుడు ఎన్నోసార్లు మరణం మీద పిల్లరా ఆ మరణ పడకలో ఉన్న వారిని కూడా ఆయన లేవనెత్తిన దినాలు లేకపోలేదు. ఎందుకంటే ఆయన కనికరం గల దేవుడు. ఎవరికి ఉందండి కనికరం? ఏమండి, ఎవరిని మీద కనికర పడతారు? ఎవరిని మీద జాలి పడతారు? ఎవరు నీ కుటుంబం మీద జాలి పడతారు? ప్రియ సహోదరుడా, డబ్బు ఉంటేనే, ఆస్తి ఉంటేనే, ఐశ్వర్యం ఉంటేనే, ధనధాన్యాలు ఉంటేనే, మేడముద్దులు ఉంటేనే తప్ప ఎవరు నీ మీద కనికర పడరు. కానీ ప్రభు అంటున్నాడు, నేను నిన్ను నాశనం చేయను. చూడండి, ఇంకా కిందకి చదివితే బైబిల్ గ్రంథంలో ఆయన అంటాడు 31వ వచనంలో, నీకు బాధ కలిగినప్పుడు అంచె దినాల్లో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగిన ఎడల, ఆయన మాట వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక ఆయన నిన్ను నాశనము చేయడు, నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, ఈ చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో యెహోవా నీకు చాలా బాధ కలిగినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు, మనశ్శాంతి లేనప్పుడు, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, ఈ సమస్య నుంచి విడిపించబడలేమో అనుకున్నప్పుడు, ఈ వ్యాధితో ఇంక ఇంతే అనుకునే సమయంలో దేవుడు నీకు తోడై ఉంటానని ఆయన వాగ్దానం చేశాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చదవండి 31వ వచనంలో మనం చూస్తే ఆయన అంటాడు, యెహోవా వైపు. పిల్లరా, బైబిల్ చెప్తా ఉంది, ఆయన అంటాడు, నీకు బాధ కలిగినప్పుడు ఈ అంచె దినాల్లో, చూడండి ఈ చివరి దినాల్లో మనం బాధ కలిగినప్పుడు, పిల్లరా కష్టం వచ్చినప్పుడు మనం మనుషుల వైపు చూస్తూనే ఉంటాం. అవును కదా చెప్పండి? ఏమండి, డబ్బు, మరి పిల్లరా బంధుత్వం చాలా వేరు చేస్తూ ఉంటుంది లోకంలో. కానీ ఆ ప్రభు ఏం చెప్పాడో తెలుసా? ఆయన అంటాడు, బాధ కలిగినప్పుడు ఎంచి దినాల్లో నీ దేవుడైన యెహోవా వైపు తిరిగిన ఎడల. హల్లెలూయా. ఎవరి వైపు తిరగాలంట? దేవుని వైపు తిరగాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, చాలామంది దేవుని వైపు తిరిగి కష్టం వచ్చినప్పుడు మరలా లోకంలో కలిసిపోతూ ఉంటారు. అలా కాదు కానీ స్థిరుల వరకు స్థిరత్వము బైబిల్ చెప్తా ఉంది. ఆ ప్రభు వాగ్దానం చేసిన తండ్రి ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన అంటాడు, కష్ట నష్టములు, దుఃఖ వ్యాధులు, బాధ కలిగిన ఆయన విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మేము సేవా ప్రారంభంలో ఒక 10 సంవత్సరాల యవనస్తుడు మా దగ్గరికి వచ్చేవాడు.
ఆ బిడ్డకి చాలా భయంకరమైనటువంటి వ్యాధి ఉండేది. అరికాళ్ళలో పుండ్రు పిల్లరా. కానీ కులం అడ్డం వచ్చేది వారికి. దేవుడంటే తెలియనిటువంటి పరిస్థితుల్లో మేము నూతనంగా ప్రభుని పరిచర్య చేస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేశాం. దైవ సేవకుడు నేను ఒక రోజున ప్రార్థన చేస్తూ కన్నీళ్లు కార్చి, అయ్యా ఈ కుటుంబానికి విశ్వాసం రావాలంటే చేతులుంచి ప్రార్థించమన్నావు కదా ప్రభువా, మేము ప్రార్థిస్తూ ఉన్నామయ్యా అని చెప్పి 2 చేతులు పెట్టి నిజంగా ఆయన నేను కూడా ప్రార్థన చేశాం. యవనస్తుడయ్యా, 10 సంవత్సరాల వయసు, చిన్న బిడ్డ. ఈ కాళ్ళలో పుండ్లు స్వస్థపరిచయ్యా అని చెప్పి ప్రార్థన చేసి ఏడ్చి ఆ తండ్రిని మొరపెట్టినప్పుడు కొన్ని రోజులకి మామూలు కాలు అయిపోయిందండి ఆ బిడ్డకి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు స్వస్థపరిచాడు. బైబిల్ చెప్తా ఉంది, నీవు బాధలో ఉన్నప్పుడు దేవుని వైపు తిరిగితే, ఎందుకంటే ఆ బిడ్డ దేవుని వైపు తిరిగి ప్రభు అంటే ఇష్టపడ్డాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలా ఇష్టం యేసు ప్రభు అంటే ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రభు గొప్పోడు, ఎందుకంటే బాగు చేశాడు. పరమవైద్యుడు. చాలా డబ్బు ఖర్చు పెట్టారు వారు కుటుంబం. పిల్లరా, చాలా కష్టపడి చాలా డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో హాస్పిటల్ తిరిగినా మరి స్వస్థత కలగలేదు. కానీ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచిందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా, ఆయన అంటాడు, చాలా అద్భుతం ఈ వాక్యం. నా జీవితంలో ఈ వాక్యం చదివినప్పుడల్లా నా హృదయం సంతోషం అవుతుంది. ఎందుకో తెలుసా, ఆ బిడ్డ జ్ఞాపకం వస్తూ ఉంటాడండి నాకు. దేవుని స్తోత్రం. ఎందుకంటే బాధ కలిగిందండి, చాలా బాధ కలిగింది. ఆ కుటుంబం బాధపడి ఏడ్చి యేసు ప్రభుని, పిల్లరా దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన చాలా అద్భుతమైన రీతిలో పాదం అంతా అడుగు భాగంలో పుండ్లన్నీ కూడా స్వస్థత కలిగి ఆ శర్మి వ్యాధి అంతా పోయి పసిపిల్ల దేహం అయిపోయిందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు ఆ బిడ్డను బాగు చేశాడు. ఇప్పటికీ విశ్వాసం ఉంది ఆ బిడ్డకి ప్రభు అంటే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ చిన్న విషయమైనా ప్రార్థన చేయించుకుంటేనే కానీ ఆ పనికి ముందుకు వెళ్ళడు. ప్రియ సహోదరి, కుల మత భేదం అడ్డం వస్తూ ఉందా? బైబిల్ చెప్తా ఉంది. ఆయన అంటాడు చూడండి, చాలా చక్కని మాట. నీకు బాధ కలిగినట్టు 30వ వచనంలో ఈ సంగతులని నీకు సంభవించిన తరువాత, పిల్లరా నీకు బాధ కలిగినప్పుడు అంచె దినాల్లో నీవు దేవుని వైపు యెహోవా వైపు తిరిగి ఆయన మాట విని ఎడల నీ దేవుడైన యెహోవా కనికరమ గల దేవుడు గనుక నిన్ను చెయ్య విడువడు, నిన్ను నాశనము చేయుడు. హల్లెలూయా. ఎంత అర్థం ఉందండి అందులో. అసలు నిన్ను నాశనము చేయను, నిన్ను విడిచిపెట్టను. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడండి. చాలా చక్కని మాట. పిల్లరా, నీ దేవుడైన యెహోవాను హత్తుకున్న నీవు నేటి వరకు బ్రతుకున్నట్లే సజీవులే. అందుకని ఆయన అంటాడు, కనికరము గల దేవుడును గనుక నేను నా చెయ్యి విడిచిపెట్టను, నీ చెయ్యి విడిచిపెట్టను, నేను నాశనము చేయను, నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీ కుటుంబాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయడానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్షకుడు అని నేను చెప్పగలను. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి చాలా సాక్ష్యాలు మీ ముందుంచాం. ఎందుకంటే ఈ చివరి దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. ఎంతమంది బోధించినా దేవుని వాక్యం చివరికి చెప్పేది ఏంటి అంటే, నీవు మనస్సు దేవుని వైపు పెట్టాలి. నువ్వు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన నీకు సజీవంగా నిన్ను బ్రతికించి ఆయన గొప్ప జనముగా చేస్తానని వాగ్దానం చేశాడు. నిన్ను నాశనము చేయను. ఎంత అర్థం ఉందండి. నిన్ను విడిచిపెట్టను. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన మర్చిపోడు. హల్లెలూయా. ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు సహోదరి. ఈ లోకంలో బంధువులు స్నేహితులు మర్చిపోవచ్చు, కానీ ఆయన నీతో చేసిన ప్రతి వాగ్దానమును నెరవేరుస్తానని ఆయన వాగ్దానం చేశాడు.
కాబట్టి తప్పకుండా నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. నేను నాశనం చేయనని, నిన్ను స్వస్థపరుస్తానని, నీ కుటుంబాన్ని వృద్ధి చేస్తానని, నీ పితరులతో నీ బంధువులతో పూర్వం చేసిన ప్రతి వాగ్దానము పిల్లల వరకు ఆయన ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరి, చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీవు మర్చిపోయే దేవుడు కాదు నాయన, నీవు నాశనము చేసే దేవుడు కాదు బాబు. నీవు వింటున్నటువంటి దేవుడు, చూస్తున్న దేవుడు. అంచె దినాల్లో నీ వైపు తిరిగితే గనక నీవు సమృద్ధిగా నిన్ను బ్రతికించి ఆశీర్వదించి నీకు ప్రత్యక్షమయ్యి నేను అభివృద్ధి పరుస్తానని చెప్పావు. అయ్యా నా తండ్రి, నీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను నాయన. ఆశీర్వదించండి. ఇదిగో ప్రభు, చూస్తున్న ఈ కుటుంబం, చూస్తున్న ఈ ప్రోగ్రాం చుట్టూ, ఈ ప్రోగ్రాం ముందు కూర్చున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఎలాంటి కష్టంలో ఉన్నావు, ఎలాంటి బాధలో ఉన్నావు, దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. నీవు భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో. ఆయన నిన్ను బాగు చేస్తాడు. మంచం మీద పడి ఉన్న నిన్ను లేవనెత్తి నీకు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆయన నేను మర్చిపోను అని వాగ్దానం చేశాడు. తండ్రి, నీవు సహాయం చేయండి, ఆశీర్వదించిన ఆయన. అయ్యా, ఈ ప్రోగ్రాం చూస్తూ, ఈ వర్తమానం వింటూ, ఈ కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, ప్రత్యేకముగా దీవించమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా నిండా వందనాలు. ఈ ప్రోగ్రాం చూస్తూ, ఈ వర్తమానం వింటున్నటువంటి ఈ దైవ సన్నిధి మరి ప్రోగ్రాలు చూస్తున్న మీ అందరికీ నా నిండు వందనాలండి. మీ అందరికీ శుభాలు. మరి 10 రోజులు ఉపవాస ప్రార్థనలో పాల్గొండి. మరి ప్రత్యేకముగా మీ అందరికీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ నెల మరి 23వ తారీఖు నుంచి మరి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు, అలాగే 2వ తారీఖున భోజనాల కార్యక్రమం. దయచేసి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ అందరికీ నా నిండి వందనాలు. ఆమేన్.